అందరికీ నమస్కారం. నిన్న ఊరు వెళ్ళాను. అమ్మ గార్డెన్ చూశాను. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు అన్నది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. అయితే ముందుగా ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే బయట అమ్మ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ ఫాలో అవ్వండి. కారణం ఏంటన్నది నేను చెప్తాను. ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అమ్మకు కొంచెము కనపడదన్నమాట. కనపడకపోవడము చూసారా, ఈ పూల కుండి మాత్రం సూపర్గా ఉంది, విచ్చుకుంది. ఇంకా అన్ని బడ్సే ఉన్నాయి. మీకు తెలుసో లేదో, చూసుండారో లేదో, ముందు నేను అన్నీ నాటానప్పుడు అమ్మకు మొక్కలు తీసుకెళ్ళింది నేనే, నాటింది నేనే. అయితే ఆ తర్వాత నేను వెళ్తూ మధ్యలో ఏమైనా ఫెస్ట్ ఉంటుంటే చెప్పటము, వీలుంటే నేను చేయటము, అలా చూస్తూ ఉండేవాడిని. ఇదంతా మన గార్డెన్లో మొక్కలు అన్నమాట. వీటికి ఎంత సేవ చేస్తానంటే అంత సేవ చేశాను. అది కూడా వివరంగా మీకు చెప్తాను ఇప్పుడు. అయితే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అమ్మ గార్డెన్ చూసేటప్పటికి ఆకులు నా గార్డెన్లో ఉన్నంత ఫ్రెష్గా లేవు. ఆకులు కొంచెము గ్రీన్గా లేవు, గ్రీనరీ లేకుండా కొంచెము పాలిపోయినట్లుగా ఉన్నాయి. అలాగే నల్లపేను బాగా పట్టేసింది అనమాట. మీకు దగ్గర నుండి స్పష్టంగా చూపిస్తాను, అది అర్థమవుతుంది. ఆ నల్లపేను అన్నది అమ్మకు స్పష్టంగా కనపడదు. నేను చెప్పేసి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఏదైనా కొట్టమ్మా, కొడితే అమ్మ చేస్తాను బాగుంటుంది, మళ్ళీ చక్కగా అవుతాయి, లేకపోతే పూలు మనకు రావు అని చెప్పి ఇది మాత్రం మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. పూలు అయితే కంపల్సరీ రావు, ఖచ్చితంగా. పూలు ఎందుకు రావు అంటే, అది నల్లపేను పట్టి ఆ రసాన్నంతా, మొగ్గల్లో ఉండే రసాన్నంతా, లేత కొమ్మల్లో ఉండే రసాన్నంతా పీల్చేస్తుంది. అప్పుడు పువ్వుల్లో ఉండే వాటర్ శాతం, రసం లేకపోవడం వల్ల మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు, లేకపోతే వాటిపైనే ఉంటాయి. అవి నల్లపేను ఉంటుంది, అవి మనం ఏమి యూజ్ చేయలేమన్నమాట. ఇది కారణము. కాబట్టి మీ గార్డెన్స్లో కూడా ఇలాగనే ఉంటే వెంటనే వాటిని నిర్మూలించండి. అవసరమైతే మనకు ముందు వీడియోస్ ఉన్నాయి ఎలా నిర్మూలించాలన్నది చూడండి. మన గార్డెన్ గురించి, మన గార్డెన్లో ఉన్న పూల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.